మైథలాజికల్ ఫిలిం అయిన త్రివిక్రమ్ గారిది 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా ఉంది. అయితే ఇది ముందుగా అల్లు అర్జున్ గారితో అనుకున్నారు. తర్వాత ఎన్టీఆర్ గారితో అనుకున్నారు. ప్రీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి అంటున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ ఎలా ఉంటది వస్తే? కాంబినేషన్ బాగుంటుందమ్మా. ఎందుకంటే త్రివిక్రమ్ గారు కొంచెం డౌన్ అయ్యారు. ఎలాగంటే అది గుంటూరు కారం సినిమా కొంచెం డౌన్ అవ్వటం వల్ల ఆయనకు కొంచెం ఫామ్ బాగొట్టుకున్నారు. కానీ దానికి ముందు వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా అల్లు అర్జున్ గారితో చేసిన సినిమా ఇండస్ట్రీ హిట్ అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అయితే వెంటనే అల్లు అర్జున్ గారితోనే మళ్ళీ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ గాడ్ ఆఫ్ వార్ అంటే అప్పుడైతే టైటిల్ పెట్టలేదు, వెంటనే ఇంకో సినిమా చేస్తున్నారని వచ్చింది వార్త. అది మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళటం, ఫైనల్గా ఇప్పుడు ఎన్టీఆర్ గారి చేతిలో పట్టడం అనేది ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు ఉన్న లైనప్లో ఎన్టీఆర్ గారి సినిమా ఎంతవరకు ముందుకెళ్తుందో చెప్పలేం. ఈ మాట ఎందుకంటున్నానంటే మనకు ఆల్రెడీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళు సినిమా రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ దేవరా 2 అంటున్నారు, కానీ అది అటకెక్కినట్టే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బాలకృష్ణ గారికి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్టు. నెక్స్ట్ అది ఒకవేళ జరిగితే కనుక మంచిదే అనేది నా ఉద్దేశం. గాడ్ ఆఫ్ వార్ సినిమా అనేది ఎన్టీఆర్ గారు చేస్తే ఒకవేళ ఈ బర్త్డే 20వ తారీఖు మే 20 ఉంది కాబట్టి ఆ 20కి ఏమన్నా గ్లిమ్స్ ఏమన్నా రిలీజ్ చేయటమా లేకపోతే షూటింగ్ స్టార్ట్ చేయటం అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఎదురు చూద్దాం. సినిమా త్రివిక్రమ్ గారితో వస్తే కనుక ఎన్టీఆర్ సినిమా మళ్ళీ ఒక స్పెషల్ సినిమాగా ఉంటుంది అంటలో సందేహం లేదు. అంటే మురుగన్ గురించి అంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి ఉండే చరిత్ర సినిమా మైథలాజికల్ అంటున్నారు. కానీ మురుగన్ అనే పేరు ఎక్కువగా తమిళియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి ఏ మాత్రం ముందుకు తీసుకెళ్తుందంటారో అభిమానిస్తారు? అదేనమ్మా, యాక్చువల్గా ఏంటంటే తమిళ వాళ్ళు పిలుచుకునే పేరు మురుగన్, మనం తెలుగు అనేది మాత్రం సుబ్రహ్మణ్య స్వామి. అంటే వాళ్ళ పేర్లు వేరు. ఇప్పుడు సపోజ్ మన శ్రీ అంటే వాళ్ళ సెలవు అంటారు, లేకపోతే ఇలాగ మన తమిళ వాళ్ళ పేర్లు అని కాదు, కథాంశం అదే అయితే కనుక మనకు తెలుగు పేరే పెడతారు. అది మైథలాజికల్గా ఉండే సినిమా కాబట్టి ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలకి ఇది ఒక డిఫరెంట్ సినిమాగా ఉంటుంది అంటంలో సందేహం లేదు ఖచ్చితంగా. అయితే ఆ విధంగా ఇప్పుడు అంతకుముందు గతంలో చేసిన సినిమాలు ఏది మొన్న వచ్చిందమ్మా ఎన్టీఆర్ది, కాదు మన వెరీ లేటెస్ట్ సినిమా వచ్చింది కదా RRR తర్వాత దేవరా తర్వాత మళ్ళీ సినిమా లేదు. అది దేవరా కొంచెం అంటే అటు సూపర్ హిట్ కాదు, కానీ ఏదో కొంచెం డిసప్పాయింట్ చేసిన సినిమానే. ఆ బ్లాక్ పూర్తి చేసుకోవాలంటే కనుక మళ్ళీ ఏదో ఒక మంచి సినిమా అయితే రావాలి. ప్రశాంత్ నీళ్ళతో వస్తుంది అనుకున్నారు, కానీ ఏంటంటే సినిమా ఇది ఎలాగుంటుందో చూద్దాం. ఈ 20వ తారీఖు అయితే మనకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా మే 20కి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా గ్లిమ్స్ రిలీజ్ చేస్తే కనుక అఫీషియల్ అనౌన్స్మెంట్ కింద మనం చూడొచ్చు.